అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం స్టార్టింగ్ లో మీ అందరికి ఒక చిన్న గేమ్ పెట్టబోతున్నాను. ఆ గేమ్ ఏంటి అంటే నేను 3 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు మీకు నచ్చిన ఆన్సర్స్ ఇవ్వచ్చు అందరూ కూడా. ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ అన్ని ఐటమ్స్ లో మీకు నచ్చిన ఐటమ్ ఏంటి అది మీరు చెప్పాలి. అది మొదటి క్వశ్చన్. ఇక రెండో క్వశ్చన్కి వచ్చేసరికి ఈ ఫ్యాక్టరీలో మీకు నచ్చింది ఏంటి, ఇది రెండో క్వశ్చన్. ఇంకా మూడో క్వశ్చన్, ప్రతి సంవత్సరం మనం ఒక సంకల్పం చేసుకుంటాం. ఈ సంవత్సరం మీరు ఏ సంకల్పం చేస్తున్నారో అది నాకు చెప్పాలి. ప్రతి సంవత్సరం మనం ఒక్కొక్కటి అనుకుంటాం కదా, ఈ సంవత్సరం మీరు అనుకున్నది ఏంటన్నది మనం చేద్దాం. ఇది మూడో క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఎవరితో మొదలు పెడదాం? అడిగిన క్వశ్చన్ ఆన్సర్ శాంతి. మేడం, నాకు టమాటా కొత్తిమీర ఇష్టం అండి. ఓకే. నచ్చింది ఏంటండి, ఫ్యాక్టరీ అంతా నీట్ గా ఉంటది, బాగుంటది, నీట్నెస్. మాకు కూడా కొంచెం పని ఎక్కువ ఉంటే మాకు ఎక్కువ శాలరీ కూడా మాకు వస్తుందని మాకు ఆశ. పద్మ నువ్వు? మేడం, పచ్చిమిర్చి పచ్చడి ఇష్టం మేడం. పచ్చిమిర్చి ఇష్టం. అబ్బా, కారం కారంగా టిఫిన్ లో చట్నీలో రండి. అది ఇక్కడ అంతా నీట్ గా ఉంటది, బాగుంటది మేడం. ఇంట్లో ఉన్నట్టే ఉంటది. ఫ్యాక్టరీలో అంతా నీట్ గా ఉంటదని ఇష్టం. ఓకే. మూడోది ఏం సంకల్పం? ఇన్నాళ్ళ ఏపీవారు మేడం పొయ్యిలు పెట్టి, మిషన్లు వచ్చి ధనియాలకి అంతా బాగానే ఉంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మిషన్లు వచ్చినట్టు చూడండి మేడం. ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ కి మిషన్ ఎందుకు ఆలోచన వచ్చింది? చెయ్యి పీకుతుంది మేడం, అదే మిషన్లు అనుకో బేగ అయిపోతాయి. సరే సరే, అదే ఈ కోణంలో ఆలోచించలేదు. ఖచ్చితంగా మనం పప్పు వేపడానికి ఇదివరకు 2 రోజులు పట్టేది, ఇప్పుడు 2 గంటల్లో మనకు పప్పు వేపడం అయిపోతుంది కాబట్టి సరే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపడం కోసం మిషన్ లాగా చూడాలి. మనకి ఫ్యాక్టరీకి సంబంధించిన మీ అవసరాలు ఎందుకు కూర్చోబెట్టానంటే, మీ ఇంటెన్షన్ ఇది ఉంటే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటది అన్న ఇంటెన్షన్ ఏంటని నాకు చెప్తే అది ఖచ్చితంగా నేను సార్తో ఒకసారి మాట్లాడి దాని గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఓకేనా? చిలకమ్మ నువ్వు? కాకరకాయ పచ్చడి ఇష్టం మేడం. కాకరకాయ పచ్చడి. ఇలాంటి ఫ్యాక్టరీ ఇంకో ఫ్యాక్టరీ చెయ్యాలని ఉన్నది మేడం. ఇంకో ఫ్యాక్టరీ? ఓ, ఈ ఫ్యాక్టరీ ఇంకో ఫ్యాక్టరీ కావాలి. ఓకే, సంకల్పం. వెరీ గుడ్. అండ్ నీరజ్ గారు, మరదలు గారు చెప్పండి. ఆవకాయ పచ్చడి ఒకటి బాగుంటుంది, వెల్లుల్లి కారం. వెల్లుల్లి కారం ఓకే, బాగుంటుంది. ఓకే. ఫ్యాక్టరీలో నీకు నచ్చింది? క్రమశిక్షణగా అంతా బాగుంటుంది. అది ఇక్కడ పని చేసుకుంటూ మీ అందరితో ఇలా కలిసి స్పెండ్ చేయడం నాకు ఇష్టం. అందుకే ఫ్యాక్టరీకి ఖచ్చితంగా ఒక రోజు కూడా ఫుల్ స్టాప్ పెట్టకుండా వస్తాను. మన అందరం కలిసి పని చేస్తాం, కలిసి సరదాగా ఉంటాం. నాకు అది ఇష్టం. నీకు డిసిప్లిన్ ఇష్టం. ఓకే. మూడోది ఏంటి సంకల్పం? మూడోది అదే మొన్న మనం బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం కదా, చేద్దాం అన్నారు కదా, మళ్ళీ మీరు ఏం మాట్లాడలేదు కదా, వాటి గురించి ఏమైనా మళ్ళీ చెప్తారా? మనం ఎప్పట్లాగే ప్రతి కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తాం, తింటాం, ఫైనల్ అనుకున్నాకే మార్కెట్ లో మనం ఇది చేస్తున్నాం కదా. ఈ ప్రోడక్ట్ నేను అనుకున్నంత టేస్ట్ కి రీచ్ అవ్వాలా. ఏది బిర్యానీ పికిల్ గురించేగా నువ్వు మాట్లాడేది? ఓకే. అది అంత రీచ్ అవ్వలేదు. అది ఇంకా మళ్ళీ ఇంకో 2-3 సార్లు ప్రయోగం చేసి దాన్ని పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఇయర్ లో మనం బిర్యానీ పికిల్ అన్న ఒక ఐటమ్ ని మనం ఖచ్చితంగా మన ప్రొడక్ట్ లో యాడ్ అవుతుంది, కొత్త ప్రొడక్ట్. ఓకే. దినేష్ చెప్పాలి మీరు. నాకు ఇక్కడ ప్రొడక్ట్ లో నచ్చినవి అన్ని నచ్చుతాయండి. నాకు ప్రత్యేకంగా నచ్చింది చికెన్ కీమా మేడం. చికెన్ కీమా వంటది అదయ్యా క్వశ్చన్ అంటే. బాయ్స్ ఎప్పుడు ముందు ఉంటున్నారు, మీరేంటమ్మా అలాగా? అసలు నేను క్వశ్చన్ ఇష్టమైంది ఏంటని అడగక ముందే చికెన్ పికిల్ అని పెట్టి కూర్చున్నాడు. మీరు ఇంకా ఆవకాయ, టమాటా, కొత్తిమీర అంటా ఉన్నారు. ఓకే. ఫ్యాక్టరీలో నీకు నచ్చింది? ఇక్కడ మనుషులందరం కలిసి ఉంటాం మేడం. మన ఇంటి దగ్గర అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలాగే ఉంటాం మేడం. అది నాకు చాలా నచ్చింది మేడం. మనుషులు బాగా ఇష్టం. ఓకే. మూడోది సంకల్పం? వైజాగ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది మేడం. అలానే ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ లో కూడా నెంబర్ 1 పొజిషన్ లో రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ముందుగా. తర్వాత ఇంకోటి ఏంటంటే, నిజంగా మంచి సంకల్పం. మనం టాప్ వరల్డ్ ఇప్పటి వరకు వైజాగ్ లో టాప్ వరల్డ్, ప్రపంచంలోనే టాప్ వరల్డ్ అంటే మనం వెబ్సైట్ రీసెంట్ గా లాంచ్ చేసాం కదా. ఈ వెబ్సైట్ పరంగా ఏంటంటే ఎక్కడ దేశంలో గానీ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కూడా వాళ్ళకి మన ప్రొడక్ట్ ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని వాళ్ళకి డైరెక్ట్ గా డోర్ డెలివరీ అయ్యే అవకాశం చేస్తున్నాం. ఇంకా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సార్కి నాకు ఉన్న ఆలోచన ఇంకా కంపల్సరీ, ఇది మీ ఆలోచన కూడా కాబట్టి ఇంకా ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా? తమ్ముడు గారు చెప్పండి. నాకు ఈ ప్రోడక్ట్ లో నచ్చింది మటన్ కీమా. నీకు మటన్ కీమా. ఓకే. ఫ్యాక్టరీలో ఇష్టమైంది? తర్వాత నాకు ప్యాకింగ్ సెక్షన్ అంటే ఇష్టం, ఎందుకంటే ఎక్కువ ఆర్డర్లు వస్తా ఉంటే నాకు చేయాలని తపన. తర్వాత నాకు ఇంకో ఫ్యాక్టరీ కూడా పెట్టి ఇంకా ప్యాకింగ్ సెక్షన్ ఉండాలి. ప్యాకింగ్ చేస్తా ఉండొచ్చు, చేస్తా ఉండొచ్చు. ఇక పొద్దున్న నుంచి సాయంత్రం పాపం అలాగే పొద్దున్న కూర్చుంటే సాయంత్రం వరకు ప్యాకింగ్ జరుగుతూనే ఉంది. అంతకన్నా ముందు ఇంకా వాళ్ళు అన్నట్టు 2వ ఫ్యాక్టరీలో కూడా నువ్వే ప్యాకింగ్ చేద్దు కానీ నీ డూప్ నోట్ రెడీ చేస్తాం. ఓకే. మూడో సంకల్పం ఏంటి? తర్వాత ఇంకోటి ఏంటంటే, మనిషికి ప్రతి ఒక్కటి మనిషికి ఐడెంటిటీ కార్డు, అంటే ఏ మనిషికి ఎవరో ఏం చేస్తున్నారు ఏంటనే ఒక గుర్తింపు ఉంటే మార్కెట్ లో ఇప్పుడు ఎలా టీ షర్ట్లు వచ్చినాయో అలా రావాలని ఆశ నాకు. అది. ఓకే. నువ్వు అన్న కోరిక బాగుంది, ఆలోచన కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనం ఇప్పుడు
భీమవరం పికిల్స్ అంటే లలితాస్ భీమవరం పికిల్స్ అన్నది ఒక చిన్న కుటుంబం. ఇప్పుడు ఈ కుటుంబం ఇంకో 3-4 కుటుంబాలు యాడ్ అయ్యేలాగా ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మనకి టీ షర్ట్లు ఎలా ఉన్నాయో మనకంటూ ఒక గుర్తింపు, అంటే మీరు ఇక్కడ ఏ ప్రొఫెషనల్ లేకపోతే ఏంటి అన్నది ఐడి కార్డు ఖచ్చితంగా మనం ఇంకా కొంచెం, ఎందుకంటే నేను ఆ టైం కూడా ఎంతో దూరంలో లేదు, మనకి దగ్గరలోనే ఉందనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ ఐడి కార్డ్స్ అన్నది నేను దాని గురించి ఆలోచించి పని మొదలెడదాం ఫస్ట్. ఓకేనా? అది చేయాలంటే మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. నెక్స్ట్ ఇష్టమైన పికిల్ అంటే స్వీట్ ఆవకాయ మేడం. స్వీట్ ఆవకాయ ఇక్కడ ఫ్యాక్టరీలో నచ్చింది. నీట్నెస్ నచ్చుతుంది నాకు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్ని నీట్ గానే చేసుకుని అలా వెళ్తాము. అవును, ఎందుకంటే జనరల్ గా ఎక్కడ పికిల్స్ లో గానీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో గానీ ఎక్కడ ఇంత నీట్ గా ఉండదు. మనది ఏంటంటే చాలా నీట్ గా ఉంటది, అది నీకు ఇష్టం. మాక్సిమం ఇక్కడ అందరూ దానికే వేసారు ఓటు, ఇంక్లూడింగ్ నాతో సహా. హ్యాపీగా ఉండొచ్చు ఇంట్లో ఉన్నట్టే. ఓకే, మూడోది ఇంకా బిజినెస్ పరంగా అయితే వేరే రాష్ట్రాల్లో కూడా మన బ్రాంచ్ ఓపెన్ చేసి, అంటే లలిత పికిల్స్ బ్రాంచ్ ఓపెన్ చేసి ఇంకా 10 మందికి ఉపాధి ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను మేడం. వేరే చోట్ల కూడా మన బ్రాంచ్. ఓకే, ఇంకా డీహైడ్రేట్ మిషన్ అన్నమాట, అంటే డ్రై చేయడానికి. అది చిన్నది అయిపోవడం వల్ల మనం కస్టమర్ కి ఆర్డర్స్ ఇవ్వలేకపోతున్నాం అనమాట. సార్తో చెప్పి అంటే పెద్దది తీసుకుంటే మనకి ఈజీగా అవుద్ది అనమాట. వాళ్ళు అడిగినంత ఆర్డర్ మనకి ఇవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. మంచి ఆలోచనే. ఈ ఆలోచన మనకన్నా ముందు సార్కే వచ్చింది. అంటే నేను సార్కి ఇంకా చెప్పలేదు, చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే మనకి అవుట్లెట్స్ పెరిగినాయి, హోల్సేల్ కి పెరిగింది, మనకు చాలా మంది బల్క్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. దానివల్ల డీహైడ్రేట్ ఐటమ్ అన్నది మనకి సరిపోవట్లేదు. ఓకే, పెద్ద డ్రైయర్ కి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు. సో నువ్వు కూడా చెప్పావు కాబట్టి, అంటే మన బిజినెస్ గురించి, మన డెవలప్మెంట్ గురించి మనం ఇలా ఆలోచించుకొని మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటే మనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ జగన్. నాకు కొరమైన అంటే ఇష్టం మేడం. కొరమైన పచ్చడి. కొరమైన పచ్చడి, గోదావరి కదా, కొరమైన పచ్చడి. సరే, రెండోది ఫ్యాక్టరీలో నచ్చింది ఏంటి? మన కంపెనీ పరంగా అయితే అదే పొద్దు నుంచి వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం ఇక్కడ ఉండేదాకా నవ్వుకుంటూ వచ్చి, నవ్వుకుంటూ వెళ్ళి, నవ్వుకుంటూ పని చేసుకుని నీట్గా ఎక్కడ తీసింది అక్కడ పెట్టి నీట్గా అంతా బాగుంటుంది మేడం. అందరూ కలిసిమెలిసి ఉండి చేసుకుంటే ఆ టైం తెలియదు మేడం. పొద్దు నుంచి సాయంత్రం దాకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మూడోది సంకల్పం ఏంటి ఈ ఇయర్? రీసెంట్ గా మా ఇంటి పక్కనే పంజాబ్ వాళ్ళు వచ్చారు మేడం. వస్తే నేను ఇలాగా భీమవరం పికిల్స్ లో చేస్తానని తెలిస్తే మనకు షాప్ విజిట్ చేసినప్పుడు వీడియోస్ చూసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఉన్నాయి మీ షాప్ లో, మీ మేడం చెప్పి మా సైడ్ ఉండే ఐటమ్స్ కూడా పెట్టించండి అనేసి చెప్పారు మేడం. త్వరలో మీరు చేస్తారని నేను చెప్పాను మేడం. కాన్ఫిడెన్స్ గా మా మేడంకి ఒకసారి చెప్తే అది చేసి చేస్తారు. తప్పకుండానమ్మా, ఎందుకంటే ఇప్పటి వరకు మన రాష్ట్రాల్లో ఏ ఫుడ్ ఇష్టమో ఏంటన్నది అదే ప్రిపేర్ చేసాం. అంటే మన దగ్గర నుంచి ఏం కావాలో కస్టమర్కి ఆ నీడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ ఏంటి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే బేవారపోళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆలోచనలు బాగా స్పైసీగా ఉంటాయి, పచ్చళ్ళు కారాలు ఎక్కువ వేస్తారు. అంటే ఇక్కడ వైజాగ్లో కొంచెం ఈ రాష్ట్రం వచ్చే కొంచెం తక్కువ తింటారు కారం అని మనం కాంబినేషన్ పిక్లు పెట్టాం, నార్మల్ పిక్లు పెట్టాం. అంటే కారంగా కావాలనుకున్న వాళ్ళు అది తీసుకుంటారు, మిడిల్ స్పైసీ కావాలనుకున్న ఇది తీసుకుంటారు. సో అంటే వేరే అదర్ పర్సన్ స్టేట్ వాళ్ళు కూడా మనల్ని అడిగారంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా తినే ఫుడ్, వాళ్ళకు కూడా నచ్చిన ఫుడ్ ఏంటన్నది మనం చూసి ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ కూడా మనం ఈ ఇయర్లోనే యాడ్ చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకేనమ్మా, అయితే నేను అడిగిన 3 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్, అంటే మీరు చెప్పింది నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మీ అందరూ కూడా చాలా ఎప్పటి నుంచో నాతో కలిసి జర్నీ చేస్తున్నారు కాబట్టి మీరు ఏది అబద్ధాలు చెప్పడమో లేకపోతే ఏదో నేను అడిగానని చెప్పడమో ఉండదు. అది నాకు అర్థమైంది. ఇక్కడ నచ్చిన ప్రోడక్ట్ గురించి, నచ్చిన ప్లేస్ గురించి, లేకపోతే మనం ఈ ఇయర్లో ఏమేం చేయాలో అన్నిటి గురించి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చేద్దాం. నాకు ఇలాగే మీరు సపోర్ట్ ఇచ్చి మనం ఇప్పుడు ఇంతమంది ఈ అవుట్లెట్స్లో ఉన్న వీళ్ళందరూ కాకుండా మళ్ళీ ఇయర్ ఇలా కూర్చునేటప్పుడు ఇంతకు మించి, అంటే మీరు అడిగిన ఒక ఐడెంటిఫై ఇచ్చే స్థాయికి మనం ఎదగాలని, మీ అందరూ కూడా నాతో ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీతో పూర్తి చేయకుండా క్లాప్స్ కొట్టి ఇక్కడి నుంచి లేచిపోదాం, పని టైం అయిపోతుంది, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది అన్నట్టు. ఖచ్చితంగా మనందరం ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మళ్ళీ ఇంకోసారి చెప్తూ హ్యాపీగా ఈ ఇయర్ని లీడ్ చేద్దాం. ఓకేనా? అందరూ ఎవరి పనుల్లో వాళ్ళకి డ్యూటీ ఎక్కేద్దాం. పదండి.